నిజంగా యేసు ప్రభు నా రక్షకుడు నమ్ముకుంటే, యేసు ప్రభువే నా ప్రాణ ఆధారణకర్తని మీరు నమ్ముకుంటే ఎన్నటి చనిపోరు, చనిపోయే ప్రసక్తే లేదు అంటున్నాడు కదా. ఆకాశం భూమి గతించరు కానీ నా మాటలు దింపవు. లాస్ట్ అండి 2 సెకండ్లు, ఇది ఒక్క వాక్యం క్లోజ్ చేసేయండి. మరి రెండో మనం ఎక్కడాలో యేసు నమ్ముకోకుంటే చూసి క్లోజ్ చేసండి. 4 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాం సమయం. హల్లెలూయా. ప్రకటన 20:14 చదివి క్లోజ్ చేస్తాం. అయ్యగారు ఇచ్చిన సమయాన్ని ప్రకటన 20:14 చదవండి. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. హల్లెలూయా. చూడండి, ఈ అగ్నిగుండం రెండవ మరణం అయినప్పుడు మొదటి మరణం తప్పక ఉంటుందని తెలుసుకోవాలి. ఏమని ప్రవక్త అంటున్నారు దర్శనం ద్వారా? మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిన అంటున్నారు. అంటే మరణం అంటే చావు కూడా శిక్ష ఉంది. ఆ చావు అందరికి చంపుతుంది కాబట్టి మరణం. మరణము మృతుల లోకం అంటే దేవుని నమ్ముకోకుండా చనిపోయిన వారిని అర్థం. లోకం అంటే దేవుని నమ్మని వారు. అందుకే యేసు ప్రభు యోహాను 17:10 అంటున్నాడు, 19:10 నేను లోకం కోసం ప్రార్థించడం లేదు అంటున్నాడు. హల్లెలూయా. నేను వారి కొరకు ప్రార్థిస్తున్నాను. అంటే ఎవరు? యేసు ప్రభు నమ్ముకున్న వారితో ప్రార్థిస్తున్నాను. వినండి, మరణము మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండో మరణం. మనం రెండో మరణం చూడకుండా ఉండాలంటే, పాపం వల్ల వచ్చిన మరణాన్ని చూడకుండా ఉండాలంటే, తీగల వల్ల పనికిరాని తీగల వల్ల ఉండకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? బ్రతికి యేసు యందు విశ్వాసం ఉంచాలి. బ్రతికి యేసు ప్రభుని నమ్ముకున్నాం కనుకనే మనం ఏ కరోనా రాదు, ఏ ఆటోలేక రాదు, ఏ ప్రమాదాలు ఏం చేయవు, ఏ సాధారణ శత్రువులు మనల్ని ఏం చేయలేవు. ఎందుకంటే కాపాడేవాడు ఒకరున్నాడు. ఎవరైనా మన లోకరక్షకుడు మన దేవుడు యేసు ప్రభు. హల్లెలూయా. ఈ వాక్యం మీ అందరి హృదయంలో ముద్ర వేయబడాలని. మీరు ఏమన్నా వ్యతిరేకంగా చెడు ఆలోచన తెప్పిస్తాడు సాతాను. తప్పకుండా వాడు సాతాను సేవకుడు టార్గెట్ చేస్తాడు. ప్రభువానికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి క్షమించని అడగండి, తెలుస్తాడు. నమ్మదగిన ఆయన రాజులు మనం చేస్తుంటాడు. మనము పాపాలు ఒప్పుకున్న తర్వాత నీటిలో బాప్తిసం తప్పకుండా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము ఆయన చేత మనం ఎన్నుకోవాలని ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యం మీ అందరి హృదయంలో ముద్ర వేయబడి అయ్యగారి మిమ్మల్ని అందరి కుటుంబ ప్రత్యేకంగా మన దేవుడు యేసు ప్రభు దీవించాలి అని నేను ప్రార్థిస్తున్నా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మన దేవుడుగా